అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈ రోజు నేను చాలా బ్రహ్మాండమైన, చాలా రిచ్గా ఉండే స్పెషల్ అరటికాయ పన్నీర్ కోఫ్తా కర్రీతో మీ ముందుకు వచ్చాను. మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, స్పెషల్ అకేషన్స్లో కానీ ఇది ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరూ ఫిదా అయిపోతారు. రైస్, రోటీ, చపాతీ, పులావుల్లోకి అదిరిపోయే మంచి కాంబినేషన్ అండి ఇది. ఇక ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామా? ఈ కోఫ్తా కర్రీ కోసం ఒక అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోండి. అరటికాయ బదులుగా మీరు ఈ ప్లేస్లో బంగాళదుంప అయినా వాడుకోవచ్చు. ఉడికించుకున్న అరటికాయను ఇలా తొక్క పీల్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోండి. ఇలా పీల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు 100 గ్రాముల పన్నీర్ని ఇలా తురుముకోవాలి. పన్నీర్ని ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెమంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసినట్లు మెదుపుకుంటూ కలుపుకోండి. దీంట్లో ఎక్స్ట్రాగా వాటరే యాడ్ చేయనక్కర్లేదండి. ఇదంతా చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చిన్న నిమ్మకాయంత సైజు బాల్స్లా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, పెర్ఫెక్ట్గా కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలోకి పెట్టుకోండి. కోఫ్తాల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే ఈ కోఫ్తాలు లోపల సరిగ్గా ఉడకవండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ కోఫ్తాల్ని కదపకుండా ఒక 2-3 నిమిషాలు అలా వేగనివ్వాలి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. ఈ కోఫ్తా బాల్స్ అన్ని వైపులా సమానంగా వేగడానికి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా కోఫ్తాలు గోల్డెన్ బ్రౌన్లోనికి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోండి. ఇంకొక బ్యాచ్ కోఫ్తాలు కూడా ఇలాగే వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కోఫ్తా కర్రీ కోసం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ గసగసాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 4-5 మిరియాలు, 6-7 జీడిపప్పు పలుకులు, చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా ఇంత మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోండి. మసాలాలు తినడం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మనం మసాలాల పేస్ట్లో వేసాం కదా, కాబట్టి ఈ పొడి మసాలాలు వేయడం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పెద్దదైతే 1, చిన్నవైతే 2-3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు తరుగు కూడా వేసుకొని ఇవి 2 కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి 2 కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత 5-6 టమాటాలు మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలినంత వరకు మగ్గించుకోవాలండి. టమాటాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేయండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ వరకు ఉప్పు, 2 స్పూన్ల వరకు కాశ్మీరీ కారం వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూరలో ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని గ్రేవీనంతా బాగా ఉడకనివ్వండి. ఇందులోని మనం వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసేయండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ సర్వ్ చేసే ముందు ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. మన టేస్టీ అరటికాయ పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్తారా? అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని
లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.